కుమారుడైనటువంటి హర్షుడిని పిలిచి, నాయన ఆ రోజు సాయంత్రం, నాయన నేను పడుకుంటాను, నా గుండెల మీద కూర్చుని నేను చెప్పినటువంటి మంత్రం నువ్వు జపం చేస్తూ ఉండు. ఎంతసేపు అయినా సరే దేవత నీకు సాక్షాత్కరించే వరకు నువ్వు లేవద్దు అని చెబుతుంది. ఒకవేళ దేవత సాక్షాత్కరించినట్లయితే అప్పుడు నీకు అఖండమైనటువంటి పాండిత్యాన్ని ప్రసాదించమని అడుగు అంటుంది. సరేను అన్నాడు. ఆవిడ కళ్ళు మూసుకొని పడుకుంది. గుండెల మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకుంది. పిల్లవాడు మంత్ర జపం చేస్తూ ఉన్నాడు. బాగా చీకటి పడిపోయింది. ఆవిడ పడుకునేటప్పుడు పక్కనే బాగా పదునైనటువంటి ఒక చాకు పెట్టుకుంది. పిల్లవాడు కళ్ళు మూసుకుని జపం చేస్తూ ఉన్నాడు. బాగా చీకటి పడిపోయినటువంటి సమయంలో ఆవిడ ఆ చాకుని తీసేసుకొని పీక కాస్త తెగ్గోసేసుకుంది. దాంతో ఆవిడ మరణించింది. ఏమాత్రము కదలిక లేకుండా శరీరాన్ని కంట్రోల్ చేసుకుని ప్రాణాలు వదిలిపెట్టేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడు కూర్చున్నది తల్లి దేహం మీద కాదు, మృతదేహం మీద, అంటే శవం మీద కూర్చొని చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఉపదేశించిన మంత్రం చింతామణి మంత్రం. దాన్నే శవచింతామణి అని అంటారు. ఇతను శవం మీద కూర్చొని జపం చేశాడు కాబట్టి దాన్ని శవచింతామణి అంటారు. సరే, రాత్రికి దేవత కల్లో కనిపించింది. దేవత సాక్షాత్కరించింది. ఇతనికి, ఈ హర్షుడికి అఖండమైనటువంటి ఈ జ్ఞానం, పాండిత్యం ప్రసాదించింది. మర్నాడు హర్షుడు ఆస్థానానికి వెళ్తాడు. గెలిచినటువంటి పండితుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళటంతోనే, ఓ పండితోత్తమ, నాతో వాదానికి రా, నేను నిన్న మరణించినటువంటి ఆ పండితుడి యొక్క కుమారుణ్ణి నాతో వాదించు అంటాడు. ఇప్పుడు చాలా పెద్ద చిక్కు వచ్చింది. పిల్లవాడితో వాదనకి దిగటమా? ఇది పద్ధతి కాదు. ఒకవేళ అతడి చేతిలో ఓడిపోతే, చిన్నపిల్లవాడి చేతిలో ఓడిపోయావు అనేటటువంటి అవమానం వస్తుంది. ఒకవేళ తానే గెలిస్తే, పిల్లవాడిని గెలిచావు, నువ్వేం పండితుడు అయ్యా అంటారు. ఎటొచ్చినా తనకే ఇబ్బంది వస్తుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించి ఆయన ఒక్క మాట అంటాడు, ఒరే బాలక, ఆకారం హ్రస్వం, నువ్వు నాతో ఏమి వాదన చేస్తావు అని అడుగుతాడు.